నెక్స్ట్ కమ్ టు 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్ ఏముంది, విచ్ థర్మామీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ప్లేసెస్. సో టెంపరేచర్ని కొలవడం కోసం, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న టెంపరేచర్ని కొలవడం కోసము దేన్ని యూజ్ చేస్తాము అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ల్యాబొరేటరీ థర్మామీటర్, సెకండ్ ఆప్షన్ క్లినికల్ థర్మామీటర్, థర్డ్ వన్ మినిమం మ్యాక్సిమం థర్మామీటర్, ఫోర్త్ వన్ నన్ ఆఫ్ దీస్. ఏది సరి అయిన ఆన్సరో చెప్పండి. ఏమన్నాడు 15th క్వశ్చన్ ఏమన్నాడు, వస్తువులు మరియు ప్రదేశాల ఉష్ణోగ్రతను కొలవడానికి, దేన్ని ఉపయోగిస్తారు? ల్యాబొరేటరీ థర్మామీటర్. ల్యాబ్లో ఉన్న థర్మామీటర్ని మనము యూస్ చేయడం జరుగుతుంది. మరి క్లినికల్ థర్మామీటర్ ఎందుకు యూజ్ చేస్తారు? మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడం కోసం, జ్వరం వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం యూజ్ చేయడం జరుగుతుంది. మినిమం అండ్ మ్యాక్సిమం థర్మామీటర్ని ఎక్కడ యూజ్ చేస్తాము? ఒక రోజులో, ఒక 24 అవర్స్, ఒక రోజులో మ్యాక్సిమం ఎంత టెంపరేచర్ ఉంది, మినిమం ఎంత టెంపరేచర్ ఉందని తెలుసుకోవడం కోసము మినిమం అండ్ మ్యాక్సిమం థర్మామీటర్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఇందులోపల ఏది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాదు అంటే దాని అర్థం ఏంది? గుడ్ కండక్టర్ అని అర్థం. సో గుడ్ కండక్టర్ అని అర్థము. సో ఏది గుడ్ కండక్టరు? ఆల్ మెటల్స్. మరి ఇందులో మెటల్ ఏముంది? అల్యూమినియం. కాబట్టి అల్యూమినియం ఏమో గుడ్ కండక్టర్, రిమైనింగ్ అన్నీ కూడా ఏంటివి? బ్యాడ్ కండక్టర్స్. వీటి గుండా ఉష్ణం అనేది ప్రవహించదు. ఉష్ణం ప్రవహిస్తుందా? రబ్బర్ గుండా ప్రవహించదు, గ్లాస్ గుండా ప్రవహించదు, ప్లాస్టిక్ గుండా కూడా ప్రవహించదు. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాండ్ బ్రీజ్ బ్లోస్ ఫ్రమ్ అంటే భూగాలులు ఏ దిశలో వీస్తాయి? భూగాలులు ఏ దిశలో వీయడం జరుగుతుంది? లోయర్ సర్ఫేస్ టు అప్పర్ సర్ఫేస్, సీ టు ల్యాండ్, అప్పర్ సర్ఫేస్ టు లోయర్ సర్ఫేస్, ల్యాండ్ టు సీ. ఎక్కడి నుంచి గీస్తుంది? ల్యాండ్. ఇది భూగాలులు అంటే ఏంది? ల్యాండ్ బ్రీజ్ అనేది ఎక్కడి నుంచి గీయడం జరుగుతుంది అని అంటే భూమి నుండి సముద్రం వైపుకు. ఇది ల్యాండ్ బ్రీజ్, ల్యాండ్ టు సీ. కాబట్టి సరి అయిన ఆన్సర్ ఏంటిది? డి ఆన్సర్. ల్యాండ్ టు సీ అనేది సో ప్రవహించడం జరుగుతుంది. అవి ఏమవుతుంది? ల్యాండ్ టు సీ అని మనము అనడం జరుగుతుంది. సో రాత్రిపూట కనుక తీసుకుంటే భూమి త్వరగా చల్లబడుతుంది కానీ సముద్రపు నీరు కొంచెం వేడిగానే ఉంటుంది. కాబట్టి సముద్రం మీదకి గాలి వెళ్ళడం వల్ల భూమి మీద ఉన్న చల్లని గాలి సముద్రం వైపుకు పోతుంది. సముద్రం వైపుకి వెళ్తుంది అనేది మనము తీసుకోవాలి. నెక్స్ట్ 18th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ క్లాత్ ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ సమ్మర్లో ఏ రకమైన బట్టలను ధరించాలి? ఫస్ట్ ఆప్షన్ సిల్క్ క్లాత్స్, సెకండ్ ఆప్షన్ కాటన్ క్లాత్స్, థర్డ్ ఆప్షన్ నైలాన్ క్లాత్స్, ఫోర్త్ ఆప్షన్ పాలిఎస్టర్ క్లాత్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఏది సరి అయిన ఆన్సర్? సో విచ్ టైప్ ఆఫ్ క్లాత్స్, ఏ రకమైన క్లాత్స్ని మనం వాడతాము సమ్మర్లో? కాటన్ క్లాత్స్ని వాడడం జరుగుతుంది. కాటన్ క్లాత్స్ని వాడతాం మనము. ఎందుకు అనంటే గాలిని సులభంగా ఈజీగా రానియడం జరుగుతుంది. అదేవిధంగా చెమటను పీల్చుతాయి. కాబట్టి కాటన్ క్లాత్స్ని మనం వాడాలి. ఏ క్లాత్స్ని వాడాలి? కాటన్ క్లాత్ని వాడాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్, విచ్ కలర్ అబ్జార్బ్స్ మోర్ హీట్. ఏ కలరు ఎక్కువగా హీట్ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది? బ్లాక్, వైట్, బ్లూ, రెడ్. ఆల్రెడీ మీకు ఇది ఆన్సర్ కనబడుతుంది కదా. బ్లాక్ కలర్ అనేది ఎక్కువగా హీట్ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఎండాకాలం లోపల మనము నల్లని బట్టలను ధరించకూడదు. ధరిస్తే ఏమవుతుంది? అది నల్లని బట్టలు ఎక్కువగా అబ్జార్బ్ చేస్తాయి, మళ్ళీ అబ్జార్బ్ చేసిన దాన్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి బాడీకి ఎక్కువ ఉష్ణం అనేది, మనకు ఎక్కువ వేడి అనేది తగులుతుంది. అందుకే సమ్మర్ లోపల వీటిని ధరిస్తాము? వైట్ని ధరించడం జరుగుతుంది. ఇప్పుడు మన ఆన్సర్ అయితే ఏంది? బ్లాక్. ఇవి ఎక్కువ అబ్జార్బ్ చేస్తాయి హీట్ని. నెక్స్ట్
లైట్ కలర్డ్ క్లాత్స్ ఆర్ ప్రిఫర్డ్ డ్యూరింగ్ లైట్ కలర్డ్ మనకు ఏంటి బట్టలను ఎప్పుడు వేస్తాము? లేత రంగు బట్టలను ఎప్పుడు ధరించడం జరుగుతుంది? లేత రంగు బట్టలను ఎప్పుడు ధరిస్తాము? డ్యూరింగ్ ద సమ్మర్ వేసవి కాలం లోపల లేత రంగులు ఉష్ణాన్ని తక్కువగా గ్రహిస్తాయి లేదా ఉష్ణాన్ని గ్రహించకుండా పక్కకు రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి శరీరము వేడెక్కదు. అందుకే మనం సమ్మర్ లోపల లైట్ కలర్డ్ ఎస్పెషల్లీ వైట్ కలర్డ్ క్లోత్స్‌నే ఎక్కువగా ధరిస్తాము.